మనసు ఉండకూడదు. దేవుని పిల్లారా, బేదలను మనం ఏం చేయాలి? అందుకని బేదలైన వారు మీరు ధన్యులు. చూడండి ఆ మాట, ప్రభువే ఒక చక్కని మాట అంటాడు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. ఎందుకన్నాడు ఆ మాట? సమాజం బేదలను ఏం చేస్తుంది? పేదరికాన్ని బట్టి ఏం చేస్తారు? వాళ్ళని అసహించుకుంటారు, వాళ్ళని చీకొడతారు. ఇంటి ముందుకు వచ్చిన లేవగారి ముఖం చూసి వచ్చి ఈ దరిద్రుడి ముఖం చూసినేంటి ఏంటి అని ఏం చేసుకుంటారు? వాళ్ళని దేని బిళ్ళారా అసహించుకుంటారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి సత్యము ప్రియ దేని బిళ్ళారా, దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా బేదలు మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మన కంటబడినప్పుడు, మన దగ్గరికి వచ్చినప్పుడు, ఏదైనా దేని బిళ్ళ చెయ్యి చాచినప్పుడు దేని బిళ్ళారా చేయూతనివ్వాలి. అందుకనే కదా పద్మశ్రీ లేకపోతే ఆ యొక్క అవార్డు పొందినటువంటి మదర్ తెరేసా అంటది, ప్రార్థించే పెదవుల కన్నా ఏటట మొదలు చెప్పండి. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు. అందుకనే ఆమె మదర్, తల్లి మనసు ఆమెదే. ఏ మనసు ఆమెదే? తల్లి మనసు. ముంబై పట్టణంలో ఆమె ఆ మురికి వాళ్ళలో ఏం చేసింది? కుష్టి రోగులకి ఏం చేసింది? పేదవారికి ఏం చేసింది? సేవ చేసింది. తన సొంత బంధువులు చేసినట్లుగా, తన సొంత ఇంటి వారికి చేసినట్టుగా, తన సొంత కుటుంబీలకు చేసినట్టుగా మనస్ఫూర్తిగా చేసింది. చేదరించుకోలేదు. వాళ్ళు వాంతులు చేసిన ఆమె అసహించుకోలేదు. కుష్టి వ్యాధి చేత ఆ వాసన వస్తున్న ఆమె ఏమాత్రం కూడా ఆమె చేదరించుకోలేదు. వాళ్ళ గాయాలు కట్టింది, వాళ్ళకి మెడిసిన్ ఇచ్చింది, వాళ్ళని ఏం చేసింది? హక్కును చేర్చుకుంది, వాళ్ళకి సహాయం చేసింది. అందుకనే ఏమే ఈరోజున ఆమెను మదర్ తెరేసా అంటే తల్లి మనసు. అది ఎవరి మనసు చెప్పండి? తన పిల్లల్ని తల్లి ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది, ప్రేమతో చేస్తుంది, ప్రేమతో సేవ చేస్తుంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనం పేదవారి పట్ల, ఆకలిగొని వారి పట్ల మనం ప్రేమ చూపించాలి. అందుకనే పౌలు గారు అంటాడు, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ చూపించాలి, ప్రేమించాలి, ప్రేమను కనబరచాలి వారి పట్ల. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, వారి పట్ల దేవుని ప్రేమను చూపించాలి. దేవుని వాక్యం నేర్పుతున్నది. సమాజాన్ని ప్రేమించాడు ఆయన. ఎలాంటి వ్యక్తులైనా ఆయన ప్రేమించాడు. సమాజంలో నానా విధమైనటువంటి వ్యక్తులు ఉంటారు, దుష్టులు ఉంటారు, కొంతమంది దుర్మార్గులు ఉంటారు. దేని బిళ్ళారా, అలాంటి వారిని ప్రభు హక్కును చేర్చుకున్నాడు. ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమించే దేవుడు, ప్రేమను చూపించిన దేవుడు. దుర్మార్గులు దుర్మార్గమైన క్రియలు చేస్తుంటారు, కానీ ప్రభువు వాళ్ళు అసహించుకోలేదు. ఏం చేశాడు? ప్రేమించాడు, ప్రేమను చూపించాడు. మేలు చేత కీడుని జయించుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని పిల్లలంగా నేర్చుకోవాల్సిన విషయం, ఆకలిగొనిన వారికి మనం ఏం చేయాలి? ఆకలితో అలమటిస్తున్నటువంటి వారికి ఆయన తృప్తిగా, అంటే కూరగాయలు కాదు, పచ్చడి కాదు, ఎలాంటి నాన్ వెజ్ పెట్టిండట. అసలు వాళ్ళకి ఎన్ని రోజులు అవుతుంది అక్కడ భోజనం లేక కదా? 3 దినాల నుంచి ఏం చేశాడు? చక్కని ఆహారాన్ని ఇచ్చాడు. అబ్బా భలే ఆహారం, చక్కని ఆహారంతో తృప్తి తీరా, కడుపు నిండా. కాబట్టి ఆకలిగొని వారికి ఏం చేయాలి? దేని బిళ్ళారా? ఆహారాన్ని. అందుకని వాక్యం తెలియజేస్తుంది, ప్రియా దేని బిళ్ళారా, ఆయన అలా అందరి మీద కనికరపడ్డాడు. 3వ చూసినట్లయితే ఆయన ఎవరి మీద కనికరపడ్డాడు? దేవునికి వాక్యంలో చూసినట్టు చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 34 వచనం. లూకా 10:34. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు ఏం చేశాడట? కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని
తీసుకెళ్ళి పోయి అతన్ని పరామర్శించును. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అతను? అతను 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 గాయపడిన వాడు, దొంగల చేత దెబ్బలు తిని కొర ప్రాణముతో ఉన్నవాడు. వస్త్రాలు దోసుకున్నారు, బాగా గాయాలు చేశారు, ఇక చివరి క్షణంలో ఉన్నాడు, చావుకు దగ్గరగా ఉన్నాడు. దేవుని పిల్లారా, గాయాలతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని, అంతకుముందు ఒక వ్యక్తి వచ్చాడు, ఆ బాధలో ఉండి, ఆ గాయాల్లో నుండి, ఆ నొప్పులతో ఉండి కేకేస్తాను, అయ్యా సహాయం చేయండి, అయ్యా రక్షించండి, అయ్యా ఆదుకోండి, అయ్యా 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 నా ప్రాణం పోతుందయ్యా, ఈ నొప్పులు భరించలేకపోతున్నానయ్యా, ఈ దెబ్బలు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ప్లీజ్ హెల్ప్, సహాయం చేయండి అంటే దగ్గరికి వచ్చాడట, చూశాడట, ఈడు మనోడు కాదే, మన జాతి కాదే, మనకి తెలిసినోడు కాదే అని ఏం చేశాడు? వదిలేసిపోయాడు. ఆ తర్వాత ఇంకొంచెం టైం అయిన తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు, బాధలో ఉండి కేకలేస్తా, అయ్యా బాబు గారు రక్షించండి అయ్యా, ఇలా దొంగలను కొట్టారయ్యా, నన్ను వాళ్ళ చేత నేను ప్రాణం పోయే చట్టుకుందయ్యా, కాపాడండి అయ్యా, అయ్యా నాకు సహాయం చేయండి అంటే, ఈడేం మన ఫ్రెండ్ కాదే, ఏమో ఇలాంటి మీద వేసుకున్నాం అనుకో, నా మీద ఏమైద్దో, నా మీద పడతాయని ఏం చేశాడు? వదిలేసుకున్నాడు. అతడు సావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మరణమునకు సమీపిస్తున్న సమయంలో, ఇక తుది శ్వాస పోతదేమో అనుకుంటున్న సమయంలో ఎవరో ఒక సమరయుడు వచ్చాడట. సమరయుడు వచ్చి అతడు పడిన చోటుకి వెళ్ళాడట. స్తోత్రం. పడిన చోటుకి వెళ్ళి వాని మీద జాలిపడి వాడి గాయములను, చదవండి చక్కని మాట, అతన్ని చూచి అతని మీద ఏం పడ్డాడట? జాలిపడి దగ్గరకు పోయి ఆయన మీద కనికరపడి జాలిపడి దగ్గరకు పోయి నూనె అంటే అప్పటికప్పుడు కావాల్సిన ప్రథమ చికిత్స, వానికి ఏం కావాలో ఆ గాయాలకే ఏం చేశాడు? ముందు చేసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా అతని దగ్గరికి వెళ్ళాడట, జాలి పడ్డాడట, కనికర పడ్డాడట, అతని గాయాలు కట్టాడట. తన వాహనం మీద ఏదో పని మీద వెళ్తున్నాడు, ఆ పనిని కూడా ఏం చేశాడు? ప్రక్కన పెట్టాడు. ఏం చేశాడు? తన కారు కావచ్చు, తాను వెళ్తున్న వెహికల్ బైక్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, తన వాహనం మీద వాడిని ఏం చేసుకున్నాడు? జాగ్రత్తగా నన్ను పట్టుకో, జాగ్రత్తగా సోలిపోబాకు అని ఏం చేశాడు? అప్పటికి వాని దగ్గరికి వెళ్ళి జాలిపడి గాయాలు కట్టి నూనె పోసి అటన్నిటిని కూడా మొట్టమొదటిగా చేయవలసినటువంటి ఆ రక్తం గారుతుంటే ఏం చేశాడు? తన దగ్గర ఉన్న నూనె పోసాడు. తన కొరకు తెచ్చుకున్న నూనె ఏం చేశాడు? వాని కొరకు ఖర్చు పెట్టాడు. తన కొరకు వాడవలసింది, తన కొరకు దాచుకునేది, తన అవసరం కొరకు ఎప్పుడైనా ఏమైనా జరిగితే ఆ గాయాలకు రాసుకుందామని దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? తన కొరకు ఉన్న దాన్ని ఏం చేశాడు? ఎదుటి వ్యక్తి కోసం ఏం చేశాడు? నూనె పూశాడు. దేవుని పిల్లారా, గాయాలతో ఉన్న వారి కోసం ఏదైనా మన దగ్గర ఉంటే ఏం చేయాలి? సహాయం చేయాలి కదా. నూనె పోసి వానికి ఏం చేశాడు? ద్రాక్షారసం, నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి వాడిని వేరొక ఇంటికి ఎక్కడికి వెళ్తే ఆ వ్యక్తి బాగుపడతాడో తెలుసుకొని అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. గాయాలతో ఉన్నాడు ఈ వ్యక్తి. ఎట్లా ఉన్నాడు చెప్పండి? గాయాలతో ఉన్నాడు. ఈ రోజున కూడా సమాజంలో దొంగల చేత గాయపరచబడినటువంటి వాళ్ళు, దొంగల చేతిలో దేని మీద గాయమైపోయినటువంటి వాళ్ళు. ఎవరి గాయాలు? ఏమిటి గాయాలు? మానసిక గాయాలు, ఆర్థిక సంబంధమైన గాయాలు, దేని మీద వేదనలతో కూడిన గాయాలు. సమాజంలో ఎంతమంది లేరు గాయపడినటువంటి వాళ్ళు? కుటుంబ సమస్యలను బట్టి గాయపడుతూ మనశ్శాంతి లేక హృదయాల్లో దేని మీద గాయాలతో ఉన్నటువంటి వ్యక్తులు మనకు ఎంతమంది అప్పులు గాయాలు. కొంతమందికి ఏముంటాయి చెప్పండి? అప్పులు గాయాలు. దేని పిల్లారా, అలాంటి వారిని ఏం చేయాలి? వాళ్ళ మీద
జాలిపడండి. సరే, వాడు దానికి తగిన శిక్ష అనుభవిస్తుంది అనుకోండి. అప్పుల వల్ల అప్పటికే ఆల్రెడీ కొంత బాధను అనిపిస్తున్నాడు. అనవసరంగా చేసుకున్నాను, అతిగా ఆశించి, లేకపోతే లేనిపోని ఆశలు పెంచుకొని ఏం చేసుకున్నాడు, అప్పులు పాలయ్యాడు. దాని బాధను అనుభవిస్తున్నాడు. అనవసరంగా నేను తొందరపడి అప్పులు చేసుకున్నానే, అవమానం అవుతుంది అని ఆల్రెడీ గాయాలతో నలిగిపోతున్నాడు. దేని పిల్లరా, మళ్ళా గాయాలు రేపకండి, ఆ గాయాల మీద కారం జల్లకండి. ఆ గాయపడిన వాడిని ఏం చేయండి, దేని బిళ్ళారా, వాడిని పరామర్శించండి. చెప్పవలసిన మాటలు చెప్పండి. ఎందుకు, నూనె పోయండి. ఆ గాయాలకు ఏం చేయండి, నూనె పోయండి. ద్రాక్షారసం అంటే ఏంటి చెప్పండి, దానికి తగిన సలహాలు ఇవ్వండి. నూనె అంటే ఏంటి, ఆ గాయాలు మానేటట్టుగా, అతను బయటపడేటట్లుగా, అతనికి చేయగలిగిన సహాయాన్ని, ఆలోచన, లేకపోతే మాట ఏదో ఒకటి చెప్పి, ఏం కదలే సర్లే, జరిగిందే జరిగిపోయింది, ఇంకేం బాధపడబాకు అని ఏం చేయండి, ఆదరించే మాటల చేత ప్రేమ చూపించండి. నెమ్మది కలిగిన మాటలు చెప్పండి. రండి, దేవుని యొద్దకు రండి, ప్రభువు మీ గాయాలు మాన్పుతాడు. తనకు కావలసిన సహాయం తాను చేశాడు. ఇక చేసి అయిపోయింది అనుకో, వదిలేలా ఏం చేశాడు, ఒక పూటకోళ్ళ వాని యొద్దకు తీసుకెళ్ళాడు. అతని దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేశాడు, అయ్యా వీడు గాయాలతో ఉన్నాడయ్యా, వీడు గాయపడ్డాడయ్యా, కాబట్టి ఇప్పుడు నా వల్ల కాదుగా, నీ దగ్గర ఉంచుకొని ఇతనికి గాయాలు మాన్పు, ఇతనికి నువ్వు చేయవలసిన సహాయాన్ని అందించు అని ఏం చేశాడు, అతని ఇంట చేర్చాడట. స్తోత్రం. పూటకొల్లవాడు ఎవరు చెప్పండి, దేవుని సేవకుడు. పూటకొల్లవాడు ఎవరు చెప్పండి, దేవుని. ఆత్మను ఎక్కడికి తీసుకురావాలి, గాయాలతో ఉన్నటువంటి వాళ్ళని, బాధలతో ఉన్నటువంటి వాళ్ళని, వేదనలతో ఉన్నటువంటి వారిని, మానసికమైన ఒత్తులతో ఉన్నటువంటి వారిని నువ్వు సరిచేయలేవు, వాళ్ళకి నెమ్మదినివ్వలేవు, నీ వలన కాదు. కానీ వాక్యం తెలియజేస్తుంది, ఆయన వాక్యము బాధల్లో నెమ్మదినిచ్చేది. స్తోత్రం. పూటకుల్లవాడి దగ్గరకు వస్తే ఆ పూటకుల్లవాడు ఏం చేస్తాడు, ఆ గాయాలు ఎట్లా కట్టాలో, మానసికమైన ధైర్యం ఎలా ఇవ్వాలో, వాడు ఎలా నిలబడాలో, ఆ వ్యక్తి, ఆ కుటుంబం ఎలా బాగుపడాలో, దేని మీద అతడు ఎలా, దేని మీద సమాధానంగా ఉండాలో, అవన్నీ పూటకుల్లవాడు దగ్గర ఉంచుకొని ట్రీట్మెంట్ ఇస్తాడు. స్తోత్రం. ఎక్కడికి తీసుకొచ్చాడు, ఆ గాయపడినవాడు ఎక్కడికి వచ్చాడు, దేని బిళ్ళారా, తన వాహనం మీద ఎక్కించుకొని తన పనిని కూడా పక్కన పెట్టేశాడు. ఒక ఆత్మను సంపాదించే విషయంలో బాధ్యత తీసుకోవాలంటే ఏం చేశాడు, తను వెళ్ళే పనిని కూడా ఏం చేశాడు, పక్కన పెట్టాడు. ఎంతమంది ఈ రోజున బాధ్యత తీసుకుంటున్నారు ఏమండి, సమస్యలు ఉన్నవారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నటువంటి వారి దగ్గరకు పోయి, లేకపోతే నీకు తెలిసినప్పుడు వాళ్ళ దగ్గరకు పోయి నీ పనులు మానుకొని చేయగలవా? అమ్మో, పని పోతే ఎట్లా, 1000 రూపాయలు పోతాయి. కానీ 1000 రూపాయల కంటే విలువైనది, 1,000,000 రూపాయల కంటే విలువైనది ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. నశించిన దాన్ని రక్షించడం కొరకు యేసయ్యే పరలోకాన్ని వదిలిపెట్టి దిగి వచ్చాడు. స్తోత్రం. ఆయన పరలోకాన్ని వదిలిపెడితే నువ్వు పన్ను వదిలిపెట్టలేవా? ఏమండి, ఆయన దేన్ని వదిలిపెట్టాడు, సింహాసనాన్ని, కిరీటాన్ని, దైవత్వాన్ని అన్నిటిని విడిచిపెట్టి మన కొరకు ఆయన దిగి వచ్చాడు. స్తోత్రం. దిగాడు, అన్ని తగ్గించుకున్నాడు, అన్ని వదులుకున్నాడు, అన్ని ఆయన ఏం చేశాడు, తనకున్న ఘనతలన్నిటినీ దేవునితో సమానుడై ఉండటం కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక వాటన్నిటిని వదులుకున్నాడు. మన కొరకే కదా. మనం పరిశుద్ధులమనా, మనం నీతిమంతులమనా, మనలో పాపం లేదనా, మనము తెలియడం మంచివారమనా, మన కొరకు వచ్చింది. నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. దేవుని పిల్లారా, దేవుడు దేని విషయంలో సంతోషిస్తాడు, ఒక్క పాపిని గనక, ఒక్క వ్యక్తిని గనక దేవుని వైపు తిప్పితే దేవుడిని యందు సంతోషిస్తాడట. స్తోత్రం. ఎవరినైనా తిప్పావా, గాయాల్లో ఉన్నవాడిని ఎప్పటికైనా పరామర్శించావా, వానికి నూనె, ద్రాక్షారసం అనబడినటువంటి సలహాలో చేయుతనో, దేవుని బిడ్డ ఆయన గాయాలు అంటారు మనశ్శాంతిగా నిలబడడానికి దేవుని బిడ్డ ఉన్న వ్యక్తిని ఆదరించావా? కొంతమంది అప్పులు గాయాలతో ఏమవుతారు, చచ్చిపోవాలనుకుంటారు. మనం చచ్చిపోతే అప్పులు ఉండవు కదా, ఉరి వేసుకొని చచ్చిపోదాం, మందు దాగి చచ్చిపోదాం. ఎంతమంది లేరండి, అప్పులు ఎక్కువైపోయి మందు దాగి, భార్య పిల్లలు దేని బిళ్ళారా ప్రాణాలను విసుగుని విరక్తి చెంది, అప్పులకు అవమానాన్ని భరించలేక, మానసికమైన గాయాలు, అవమానించబడ్డాము, పరువు పోయిందే, ఇక లేవలేము,
అలాంటి వ్యక్తికి దగ్గరికి వెళ్ళాడు ప్రభు. స్తోత్రం. అర్థమవుతుందా? గాయాలు కలిగిన వారి మీద జాలిపడే కనికరపడే దేవుడు మన దేవుడు. స్తోత్రం. ఎంతోమంది నీకు చెబుతున్నా, నీకేమైనా కనికరం వస్తుందా? ఇంకేం చేస్తాంలే మనం, వాళ్ళ రాత దేవుడు అట్ట రాసి పెట్టిండు. అవునా? నొసట రాసిండు, వాడు అలాగే బ్రతకాలని. నీ నొసట మటుకి ఇది రాసిండా? గీసిండి గీత. నువ్వు గీసినవా ఇంకెవడైనా వచ్చి గీసింది ఆ గీత? దేవుని పిల్లారా, ఆలోచన చేయండి. మన నొసట ఏ గీత గీయలేదు. మనము నెమ్మదిగాను సుఖముగాను క్షేమముగాను బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం. మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించండి అని ప్రభు కోరుకుంటున్నాడు. స్తోత్రం. మీరు స్వాధీనపరచుకోనండి, మీరు ఏలండి అని దేవుడు చెబితే ఎవరు రాసి పెట్టండి నీకు? ఎవరు చెప్పి నీకు? అది బాగానే నాటకపోయిద్ది. కానీ అవి ఎవరో ఏదో చెబితే గుండెల్లో బాగానే రాసుకొని ఉంటాయి. కానీ దేవుని వాక్యము నీ చెవులకు వినపడుతుంటే ఈ తుస్సు అవి పట్టుకుంటారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గాయాలతో వేదనలతో చూద్దాం. ఆ మాట చూడండి, మత్తయి సువార్తలో కూడా ఆ మాట రాయబడింది. చూడండి, దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు 4:24 మత్తయి సువార్త 4:24. అందరికి వినపడుతుందిగా? అందరికి అర్థమవుతుంది కదమ్మా? ఆయన కీర్తి సిరియా దేశమందంతటను వ్యాపించెను. నానా విధమైన రోగముల చేతను వేదనల చేతను. దేని చేతట? వేదనల చేత పీడించబడడం. వేదనల చేత కొంతమంది పీడించబడతారు. మానసిక వేదనలు, మనోరకమైన మానసికమైన ఒత్తిళ్ళ చేత పీడించబడతారు. నేను వీళ్ళారు కృంగిపోతారు. వేదనల చేత పీడించబడుతున్న వారిని అందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువులు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా, వారు ఆయన యొద్దకు వీళ్ళు రాలేదు. ఏం చేశారట? ఏం లాంటి వాళ్ళు, వాళ్ళలాంటి వాళ్ళు, వీళ్ళలాంటి వాళ్ళు ఏం చేశారు? దేవుని మాటలు చెప్పి, సువార్తని చెప్పి, ఆదరించే మాటలు చెప్పి, ధైర్యం చెప్పే మాటలు చెప్పి వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పూటకోళ్ళ వాని యొద్దకు తీసుకొని రాగా పూటకోళ్ళవాడు ఆ బాధ్యత తీసుకున్నాడు. సమాజంలో ఎంతోమంది ఉంటారు, నీకు తెలిసిన వాళ్ళు, నీ స్నేహితులు, నీ వీధిలో నీకు తెలిసినటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలను ఏం చేయాలి? వేదనల చేత పీడించబడుతున్న వారిని మనం అందరం ఏం చేయాలి? తీసుకుని రావాలి. ఎక్కడికి? ఈ పూటకోళ్ళ అనబడిన దేవుని మందిరమునకు, దేవుని సేవకుడి దగ్గరికి. స్తోత్రం. ఏం చేస్తాడు? ఆ వ్యక్తికి కావలసిన ట్రీట్మెంట్ ఇచ్చి వాడిని ధైర్యముతో నింపుతాడు. స్తోత్రం. తీసుకుని రా. నీ పనేంటి? ఆయన యొద్దకు తీసుకురా. నా యొద్దకు వచ్చిన వాడిని నేను ఏమాత్రమును, నా యొద్దకు వచ్చిన వాడిని అంటే డబ్బులు ఉన్నవాడినా, ఆరోగ్యంగా ఉన్నవాడినా, ఏమండి అందంగా ఉన్నవాడినా, వాళ్ళని తీసుకొని రావాలా? ఇక్కడ ఈ మాటలో ఉన్న భావం అర్థమైందా? నా యొద్దకు వచ్చువాడిని అంటే ఏమండి? వచ్చేవాడంటే హుషారుగా ఉన్నవాడా? ఏమండి కాస్త స్టేటస్ కలిగినవాడా? ఆయన యొద్దకు వచ్చేవాడంటే అన్ని విధాల చేత, అన్ని రకాలైనటువంటి నానా విధమైన ప్రజలు, నానా రకాలైన సమస్యలు. కొందరు జీవితాలు బాగుంటే కొంతమంది జీవితాలు బాగుండవు. కొంతమంది ఆరోగ్యాలు బాగుంటే కొంతమంది మానసికమైన పరిస్థితులు బాగుండవు. అందుకని నా యొద్దకు వచ్చువాని నేను ఏమాత్రమును త్రోసివేయను. వాడు ఎలాంటి వాడైతే తీసుకురండి. పూటకున్నవాడు ఏం చేస్తాడో అదే చేస్తాడు, చేయవలసిన పని చేస్తాడు. గాయాలన్నీ కూడా ఏం చేస్తాడు? శుభ్రం చేస్తాడు. ఆ గాయాల్లో పిండినప్పుడు ఏం రావచ్చు? గాయాల్లో పిండుతుడు, ఆ గాయాలను కడుగుతుడు, డ్రెస్సింగ్ చేస్తాడు. ఏం చేస్తాడు? గాయాన్ని అట్నే వదిలిపెట్టాడు. ఏం చేస్తాడు?
పై పోతపోయాడు ఏం చేస్తాడు? డ్రెస్సింగ్ చేస్తాడు. అప్పుడు వాడికి అర్థమైద్ది, అమ్మో అమ్మో చుక్కలు కనపడతాయి. వాడి పాపాలన్నిటిని ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. కాబట్టి పూటకోళ్ళ వాని యొద్దకు తీసుకొచ్చినప్పుడు పూటకోళ్ళ వాడు ఏం చేశాడు? తన దగ్గర ఉంచుకున్నాడు. దేవుని యొద్దకు తీసుకొని రావాలి. నానా వేదనల చేత పీడించబడుతున్న వారందరినీ ఆయన యొద్దకు ఏం చేశారట? తీసుకొని ఇచ్చారు. తీసుకురాగలుగుతారా? గాయాల చేత బాధపడుతున్న వారిని ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? కారం చల్లుదామా? పొడుద్దుమా? కాకుల్లాగా ఆ గాయాన్ని పొడుద్దుమా? నో, గాయాలు కట్టగలిగేటట్లుగా ఎక్కడికి వెళ్తే ఈ వ్యక్తి బాగుపడతాడో, ఏ మాటల చేత ఆదరించబడతాడో, ఏ మాటలు వీనికి నెమ్మదినిస్తాయో, ఏ మాటలు వీని నిలవబెడతాయో, ఏ మాటల ద్వారా ఇతడు నెమ్మదిని పొందుకుంటాడో, ఆ మాటలు పూటకుల్లవాడు తీసుకొని బాధ్యత తీసుకొని ఏం చేస్తాడు? వాడిని బాగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకుడి యొక్క పని, దైవజనుడికి ఇచ్చిన దేని మీద గొప్ప భాగ్యం. పూటకుల్లవాడు దైవజనుడు దేవుని సేవకునికి అప్పగించాలి. ఆ సమరయుడు చేసిన పని అదే. తను చేయవలసింది చేసిండు. ద్రాక్షరసము నూనె పోశాడు, ద్రాక్షరసం పోశాడు, గాయాలు కట్టాడు. తన వాహనం మీద ఏం చేశాడు? తన పనిని పక్కన పెట్టాడు. దేవుని బిడ్డ తన ఇంపార్టెంట్ కార్యక్రమాలన్నిటిని కూడా దేవుని బిడ్డ ఆ రోజున ఏం చేశాడు? పక్కన పెట్టి బాధ్యత తీసుకొని తన వాహనం మీద కూర్చొని పెట్టుకొని జాగ్రత్తగా తీసుకొని వచ్చాడు. ఆత్మ రక్షించడం కొరకు. దేవుని బిడ్డలారా, ప్రతి ఆత్మ దేవుని దృష్టికి చాలా విలువైనదే. వాడు భేదవాడే కావచ్చు, ధనవంతులే కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, సామాన్యమైన వ్యక్తి అయినా కావచ్చు, అందరూ దేవుడు కలగజేశారు. దేవుడు పుట్టించిన మనుషులే. కాబట్టి వాళ్ళ ఆర్థిక స్థితులు వేరుగా ఉండవచ్చు, వీరి ఆర్థిక పరిస్థితులు వేరుగా ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితులను బట్టి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క చూసేవాడు కాదు. దేవుడు పక్షపాతి కాదు. సమాజము పక్షపాతంగా చూడవచ్చు, కానీ దేవుడు పక్షపాతి కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? గాయాలతో ఉన్న వారిని ఏం చేయాలి? గాయాలు కట్టి ఆదరించి వాళ్ళ దగ్గరకు పోయి